ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ చదవటం వినటం వల్ల మనలో విశ్వాసం పెరుగుతుంది. మన మార్గానికి త్రోవ చూపుతుంది. సమస్త జనులను శిష్యులనుగా చేయడి మత్తయి 28:19 వచనంలో దేవుని వాక్యం తెలియచేస్తోంది. తెలుగు బైబిల్స్ను ఆర్ఆర్కే మూర్తి గారు రీసెర్చ్ చేసి విశ్లేషణ చేసిన బైబిల్లోని ప్రతి అధ్యాయాలను వచనాలను వరుస క్రమంలో అనగా ఆదికాండం నుండి ప్రకటనా గ్రంథం వరకు ఇవ్వబడుతుంది. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా విశ్వాసంలో బలపడి మీ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల నుండి విడుదల పొందండి. ప్రతి ఒక్కరూ మీ దీవెన టీవీని సబ్స్క్రైబ్ చేసి ఈ వాక్యాన్ని లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి. దేవుని సువార్తను ప్రకటింపబడుటలో మీరు పాలిభాగస్తులు కండి. ప్రియ శ్రోతలు, మీ బైబిళ్లు తెరవండి. నేడు మన పాఠం అపొస్తలుల కార్యములు 3వ అధ్యాయం 1 నుండి 26వ వచనం వరకు. సావధానంగా వినండి. పగలు 3 గంటలకు ప్రార్థన కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్లుతూ ఉండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసుకొని పోబడుతూ ఉన్నాడు. వాడు దేవాలయములోనికి వెళ్లే వారిని భిక్షమడగడానికి కొందరు ప్రతిదినము అతణ్ణి శృంగారమనే దేవాలయమునొద్ద ఉంచుతూ వచ్చారు. పేతురు యోహాను దేవాలయములో ప్రవేశింపబోయేటప్పుడు వాడు చూచి భిక్షమడుగగా పేతురు యోహాను వాణ్ణి తేరి చూచి, మా తట్టు చూడు అన్నారు. వాడు వారి వద్ద ఏమైనా దొరుకుతుంది అని కనిపెడుతూ వారి యందు లక్ష్యముంచాడు. అంతట పేతురు, వెండి బంగారములు నా వద్ద లేవుగాని నాకు కలిగినదే నీకిస్తున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువుమని చెప్పి వాని కుడిచెయ్యి పట్టుకొని లేవనెత్తాడు. వెంటనే వాని పాదములు చీలమండలు బలమునొందాయి. వాడు దిగ్గున లేచి నడిచాడు. నడుస్తూ గంతులు వేస్తూ దేవుణ్ణి స్తుతిస్తూ వారితో కూడా దేవాలయంలోనికి వెళ్లాడు. వాడు నడుస్తూ దేవుణ్ణి స్తుతించడము ప్రజలందరూ చూచి, శృంగారమనే దేవాలయపు ద్వారమునొద్ద భిక్షము కొరకు కూర్చుండినవాడు వీడే అని గుర్తెరిగి వానికి జరిగిన దానిని చూచి విస్మయముతో నిండి పరవశులయ్యారు. ప్రియ సోదరీ సోదరులారా, వింటున్నారా? ఇది సంఘ యుగారంభములో జరిగిన మొట్టమొదటి అద్భుతం. యెరూషలేములో తన అపొస్తలుల ద్వారా పరిశుద్ధాత్మ చేత యేసు జరిగించిన మొదటి అద్భుతమిది. పెంతెకొస్తు నాడు సంఘం పుట్టింది. ఆ రోజు మళ్లీ రాదు. సంఘం ఎలా ఉనికిలోనికి వచ్చింది? పరిశుద్ధాత్మ విశ్వాసులలోకి అవతరించాడు. అనగా పరిశుద్ధాత్మ విశ్వాసులలో నివాసముండడానికి వచ్చాడు. పరిశుద్ధాత్మ ద్వారా ప్రేమ వారి హృదయములలో కృమ్మరించబడింది. వారికి శక్తి వచ్చింది. సేవార్థమై కావలసిన ప్రేరణ బలము వారికి లభించింది. బెత్లెహేములో యేసు పుట్టుక మళ్లీ జరగదు గదా, అలాగే అదే పెంతెకొస్తు దినము మళ్లీ రాదు గాని ఆ పరిశుద్ధాత్మ శక్తి మనకిప్పుడు కావాలి. పరిశుద్ధాత్మ లోకంలో ఏం చేస్తున్నాడు అంటారా? లోకాన్ని పాపం విషయమై ఒప్పిస్తాడు. విశ్వాసి పరిశుద్ధాత్మ కోసమై వెదకనక్కర్లేదు. పరిశుద్ధాత్మ నీలో నివాసమున్నాడు. విశ్వాసులందరిలో ఉన్నాడు. లోకములోని చెడుగును పరిశుద్ధాత్మ అరికడుతున్నాడు. అపొస్తలుల కార్యములు 3వ అధ్యాయంలో ఒక కుంటివాణ్ణి పేతురు యోహానులు స్వస్థపరిచారు. ఆ తరువాత పేతురు తన 2వ ప్రసంగం చేశాడు. దానికి ఫలితంగా ఈసారి 5,000 మంది రక్షించబడ్డారు. ఆ రోజు సాయంకాలం, పాత నిబంధన వ్యవస్థ ప్రకారం అది సాయంకాల బలి అర్పించే వేళ. లూకాసు వార్త 2వ అధ్యాయంలో యాజకుడైన జకర్యా దేవాలయములో తన యాజక ధర్మము నెరుపుతున్నాడు. బలిపీఠం ముందు నిలిచి పరిచర్య చేస్తున్నాడు. అది బంగారు బలిపీఠం. అది ధూపవేదిక. ధూపమనగా ప్రార్థన. అది ప్రార్థన సమయం. ఆ సమయంలో దేవుని ఆలయంలో ప్రార్థన చేసే వారెందరో ఉన్నారు. దేవాలయ ద్వారం, దాని పేరు శృంగారం. అక్కడ పుట్టుకుంటి వాడొకడు కూర్చొని ఉన్నాడు. అది శృంగార ద్వారం. వీడు కుంటి బిచ్చగాడు.
మనిషి బాహిరమైన ఈ సృష్టిలో అందమైన వాటిని నిర్మించగలడు గాని అతని హృదయం, అంతరంగం వికృతమైనవి. మనిషి ఎంతైనా అలంకారం చేసుకోగలడు గాని అతని అంతర్గత స్వభావాన్ని మాత్రం సరిచేసుకోలేకపోతున్నాడు. శృంగార ద్వారం ప్రక్కనే వికృత స్వరూపి అయిన కుంటివాడు. ఎంత తారతమ్యమో చూడండి. తల్లి గర్భం నుండి వాడు కుంటివాడు. మానవుడు తన అంతరంగ స్వభావమును మార్చుకోలేడు. అతడు ఒక భిక్షుకుడు. అది అతడి వృత్తి. పేతురు, యోహాను ఆలయములోనికి వెళ్లబోతున్నారు. పెంతెకొస్తు సంఘటన తరువాత కూడా పేతురు, యోహానులు ప్రార్థన కోసం దేవాలయానికి వెడుతూ ఉన్నారు. యెరూషలేములో ఉన్న విశ్వాసులందరూ ఇశ్రాయేలీయులు. కొందరైతే యూదమత ప్రవిష్టులు. వారు దేవాలయానికి వెళ్లి ప్రార్థించుకోవడం మానలేదు. ఈ బీద కుంటి భిక్షుకుడు పేతురు, యోహానులను యగాదిగా చూచాడు. వారు తనకేదైనా ఇస్తారని ఇతడు ఆశించాడు. పేతురు, యోహానులు అతణ్ణి పరిశీలనగా చూచారు. వారు చూచిందేమిటి? వాడు చూచిందేమిటి? వాడు భిక్షం కోసం చూస్తున్నాడు. వారు అతనికి కాళ్ళివ్వాలని చూస్తున్నారు. ఈ రోజున కొన్ని సంఘాలకెంతో డబ్బుంది కాని రోగులను స్వస్థపరిచే శక్తి లేదు. పేతురన్నాడు, వెండి బంగారములు నా వద్ద లేవుగాని నజరేయుడైన యేసు నామమున లేచి నడువు. పేతురతని కుడిచెయ్యి పట్టుకుని లేవనెత్తాడు. అతని పాదాలకు, చీలమండలకు బలం వచ్చింది. శ్రోతలు వింటున్నారా? అపొస్తల కార్యముల గ్రంథం రాసింది వైద్యుడైన లూకా. లూకా ఏ అద్భుతాన్ని గురించి చెప్పినా సవివరంగా చెప్తాడు. ఈ భిక్షుకుని బలహీనత అంతా అతని పాదాలలో, చీలమండలలో ఉంది. కుంటివాడికి కాళ్ళొచ్చాయి. వాడు నడుస్తూ గంతులేస్తున్నాడు. అప్పుడు క్రైస్తవులందరూ ఇశ్రాయేలీయులే. బయట నుండి వచ్చిన అన్యులు, యూదేతరులు ఎవ్వరూ లేరు. యెరూషలేము నుండి సువార్త భూదిగంతాల వరకు వెళ్లిపోతుంది. అయితే ఇప్పుడిది యెరూషలేము సన్నివేశం. పాత యుగానికి, నవయుగానికి మధ్య సంధికాలమది. భూదిగంతాల వరకు వారు సువార్తతో వెళ్లిపోతారు, విత్తనాలు చల్లుతారు. ఈ యుగ సమాప్తిలో పంట కోత. ఇశ్రాయేలుకు దేవుని రాజ్యాన్ని ప్రభువు ఇవ్వజూపుతున్నాడు. ఇదే చిట్టచివరి అవకాశం. దేవుని రాజ్యానికి గుర్తుల్లో ఒకటి పుట్టుకుంటివాడు నడవడం, పరిగెత్తడం. ఈ పుట్టుకుంటివానిలో తేటగా నెరవేర్పు కనపడుతోంది. యెషయా 35:6 కుంటివాడు దుప్పివలే గంతులు వేస్తాడు. మూగివాని నాలుక పాడుతుంది. అరణ్యములో నీళ్లు ఊబుకుతాయి. లేఖనములెరిగిన ఇశ్రాయేలీయులు కొందరు ఈ కుంటివాడు గంతులెయ్యడం చూచి ఆశ్చర్యచకితులయ్యారు. దేవుని రాజ్యం వచ్చేసింది అనుకున్నారు. మెస్సియా సిలువ వేయబడ్డాడు, మృతులలో నుండి లేచాడు, పరలోకానికి ఆరోహణమైపోయాడు, దేవుని కుడిపార్శ్వమున కూర్చున్నాడు. ఆ నిమిషంలో ఇశ్రాయేలీయులు ఆయనను అంగీకరిస్తే ఆయన రావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇక్కడ స్వస్థత పొందిన ఈ వ్యక్తిని వారందరూ గుర్తుపట్టారు. ఇదేమి వింత! గత వారం నుండి ఎన్నెన్నో గొప్ప సంఘటనలు యెరూషలేము నగరంలో జరిగాయి. యేసు శిలువ వేత, పునరుత్థానం, ఆరోహణం, పెంతెకొస్తు సంఘటన. వారు సంభ్రమాశ్చర్యాలతో నిండిపోయారు. ఇంతకు ఇక్కడ ఈ మనుష్యుడు పుట్టుకుంటివాడు స్వస్థత పొందాడు. వారి ఆలోచనలు దేవుని రాజ్యం వైపు మరలడం గొప్ప విశేషం. అపొస్తలుల కార్యములు 3:16 వాడు పేతురును, యోహానును పట్టుకొని ఉండగా ప్రజలందరూ విస్మయముంది సొలొమోను మంటపములో ఉన్న వారి వద్దకు గుంపుగా పరిగెత్తి వచ్చారు. పేతురు దీనిని చూచి ప్రజలతో అన్నాడు, ఇశ్రాయేలీయులారా, మీరు దీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుతున్నారు? మా సొంత శక్తి చేతనైనా, భక్తి చేతనైనా నడవడానికి వీనికి బలమిచ్చినట్లుగా మీరెందుకు మా తట్టు తేరి చూస్తున్నారు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అనే వారి దేవుడు, అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరచి ఉన్నాడు. మీరాయనను అప్పగించారు.
పిలాతు ఆయనను విడుదల చేయడానికి నిశ్చయించినప్పుడు మీరు అతని ఎదుట ఆయనను నిరాకరించారు. మీరు పరిశుద్ధుడు నీతిమంతుడు అయిన వానిని నిరాకరించి నరహంతకుడైన మనుష్యుణ్ణి మీకు అనుగ్రహించుమని అడిగారు. మీరు జీవాధిపతిని చంపారు, గాని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపాడు. అందుకు మేము సాక్షులము. ఆయన నామమందలి విశ్వాసమూలముగా ఆయన నామమే మీరు చూచి ఎరిగి ఉన్న వీనిని బలపరిచింది. శ్రోతలు గమనించండి, ఈ అద్భుతం యేసు నామ శక్తి వల్ల జరిగింది. పేతురు శక్తి కాదది. యేసు నామం శక్తిగల మహానామం. పాత నిబంధన ప్రవచనాలను పరిశీలించండి. జకర్యా గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం, దావీదు సంతతి వారి మీద, యెరూషలేము నివాసుల మీద కరుణనొందించే ఆత్మను, విజ్ఞాపన చేసే ఆత్మను నేను కుమ్మరించగా వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి, ఒకడు తన ఏక కుమారుని విషయమై దుఃఖించున్నట్లు, తన జ్యేష్ఠ పుత్రుని విషయమై ఒకడు ప్రలాపించున్నట్లు అతని విషయమై దుఃఖిస్తూ ప్రలాపిస్తారు. ఒక జాతిగా ఇశ్రాయేలు మెస్సీయాను గుర్తించినప్పుడు ఇది జరుగుతుంది. వారు జాతిపరంగా పశ్చాత్తప్తులవ్వాలి. యెహెజ్కేలు కూడా ఈ ప్రవచనాత్మకమైన సవాలుతో వారిని ఎదుర్కొన్నాడు. నా ఆత్మను మీయందుంచి నా కట్టడలను అనుసరించే వారినిగాను, నా విధులను గైకొనే వారినిగాను మిమ్మల్ని చేస్తాను. నేను మీ పితరులకిచ్చిన దేశములో మీరు నివసిస్తారు. మీరు నా జనులై ఉంటారు. నేను మీ దేవుడనై ఉంటాను. ఈ ప్రవచనం ఇంకా నెరవేరలేదు. వారు మెస్సీయాను అంగీకరించాలి. అప్పుడుగాని ఈ ప్రవచనం నెరవేరదు. ఆయన రాజ్యంలో ఆరాధన మహోత్సవం ఎలా ఉంటుందో యెషయా గ్రంథం 12వ అధ్యాయంలో వాక్చిత్రంగా చూపబడింది. ఆ దినమున మీరు ఈలాగంటారు, యెహోవా, నీవు నా మీద కోప్పడ్డావు, నీ కోపం చల్లారింది, నిన్ను స్తుతిస్తున్నాను, నీవు నన్ను ఆదరించి ఉన్నావు. ఇదిగో నా రక్షణకు కారణభూతుడైన దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొని ఉన్నాను. యెహోవా, యెహోవాయే నాకు బలము, ఆయనే నా కీర్తనకు ఆస్పదం, ఆయన నాకు రక్షణాధారమయ్యాడు. యెషయా గ్రంథం 35వ అధ్యాయం 6వ వచనం కుంటివాణ్ణి గురించిన ప్రవచనం. కుంటివాడు దుప్పివలే గంతులు వేస్తాడు. 10వ వచనం, యెహోవా విమోచించిన వారు పాటలు పాడుతూ తిరిగి సీయోనుకు వస్తారు. వారి తలల మీద నిత్యానందముంటుంది. వారు ఆనంద సంతోషములు గలవారై వస్తారు. దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోతాయి. స్వస్థపడిన ఈ కుంటివాడు ఇశ్రాయేలు జాతి మొత్తానికి ఒక సంకేతం. పేతురు తన ప్రసంగంలో యేసు పునరుత్థానాన్ని తిరిగి ప్రస్తావిస్తున్నాడు. పేతురుగాని పౌలుగాని యేసు పునరుత్థానాన్ని పేర్కొనకుండా ఏ ప్రసంగము చేయలేదు. అయితే ఈ రోజుల్లో బోధకులనేకులు యేసు పునరుత్థానం లేకుండానే దీర్ఘ ప్రసంగాలు చేస్తున్నారు. 16వ వచనం పేతురంటున్నాడు, యేసు వలన కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట వీనికి ఈ పూర్ణ స్వస్థత కలుగచేసింది. ఇడుగో ఈ కుంటివాణ్ణి చూడండి, వీడు గంతులేస్తున్నాడు. దేవుని రాజ్యంలో ఇలాంటి అద్భుతాలు మామూలే. మెస్సీయా రాజ్య సంస్థాపనార్థమై రావటానికి సిద్ధమే. మరి మీరు ఆయన రాజ్యం కోసం సిద్ధంగా ఉన్నారా? సహోదరులారా, మీరు మీ అధికారులు తెలియక చేశారని నాకు తెలుసు. అయితే దేవుడు తన క్రీస్తు శ్రమ పడతాడని సమస్త ప్రవక్తల నోట ముందుగా ప్రచురపరచిన విషయాలను ఈలాగు నెరవేర్చాడు. మీ గత జీవితంలో మీ వైఖరి, మీ ప్రవర్తన దేవునికి వ్యతిరేకం గనుక దేవుడు మీ మీద కఠిన చర్య తీసుకోవలసి వచ్చింది. మీరు మారుమనస్సు పొందాలి. ఈ విధంగా దేవుడు చెప్పటం ఇది కొత్తేమీ కాదు. యెషయా 43వ అధ్యాయం 25వ వచనం, మీరు మారుమనస్సు పొందితే నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేస్తున్నాను.
నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను. 19-20 వచనాలు. పేతురంటున్నాడు, ప్రభువు సముఖము నుండి విశ్రాంతి కాలములు వస్తాయని, మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపేటట్లు, మీ పాపములు తుడిచివేయబడినట్లు మారు మనసు పొంది తిరగండి. వారు యేసును అంగీకరించి ఉంటే ఆయన అప్పుడే వచ్చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే అప్పుడు ఇశ్రాయేలు జాతి ఆయనను అంగీకరించి ఉండలేదు. 20-21 వచనాలు. పేతురు తన ప్రసంగంలో అన్నాడు, అన్నిటికీ కుదురుబాటు కాలములు వస్తాయని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించాడు. అంతవరకు యేసు పరలోక నివాసి అయి ఉండడము ఆవశ్యకము. అన్నిటికీ కుదురుబాటు కాలాలా? అదెప్పుడు? కుదురుబాటు దేనికి? దేవుడు ఆది నుండి తన ప్రవక్తల నోట పలికించిన వాటి విషయంలో కుదురుబాటు కాలములు. ప్రవక్తలు ఇశ్రాయేలు జాతీయ పునర్నిర్మాణాన్ని గురించి ప్రవచించారు. దుర్మార్గులై చనిపోయిన వారి పునరుద్ధరణ కాదిది. మోషే అన్నాడు, ప్రభువైన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులలో నుండి మీ కొరకు పుట్టిస్తాడు. ఆయన మీతో ఏమి చెప్పినా అన్ని విషయములలో మీరాయన మాట వినాలి. ఆ ప్రవక్త మాట విననివాడు ప్రజల్లో ఉండకుండా సర్వనాశనమవుతాడు. ఇశ్రాయేలు జాతి తీర్పునకు గురి కాబోతున్నది. క్రీస్తు శకం 70వ సంవత్సరంలో టైటస్ అనే రోమీయ సేనాపతి తన సైన్యమంతటితో దండెత్తి వచ్చి యెరూషలేము మహానగరాన్ని ధ్వంసం చేసి విడిచాడు. 10 లక్షల మంది జనం హతమయ్యారు. మిగిలిన వారిని బానిసలుగా అమ్మివేశారు. ఈ బానిసలను రోమా ప్రభుత్వమంతటా రవాణా చేశారు. ఈ విధంగా వీరి మీదికి దేవుని తీర్పు వచ్చింది. పేతురు తన ప్రసంగంలో ఇంకా అన్నాడు, సమూయేలు మొదలుకొని ఎందరు ప్రవక్తలు ప్రవచించారో వారందరూ ఈ దినమును గూర్చి ప్రకటించారు. ఆ ప్రవక్తలకు దేవుడు మీ పితరులతో చేసిన నిబంధనకు మీరు వారసులై ఉన్నారు. నిబంధన అంటే దేవుడు అబ్రహాముతో నీ సంతానమందు భూలోక వంశములన్నీ ఆశీర్వదించబడతాయని చెప్పి చేసిన నిబంధన. అది యుగసంధి సమయం. మెస్సియాను వారు అంగీకరిస్తారా లేదా? ఇదే చిట్టచివరి అవకాశం అంటూ పేతురు వారిని సవాలు చేస్తున్నాడు. పౌలు పేతురు తరువాత అన్యులకు పిలుపు ఇవ్వబోతున్నాడు. పేతురు యూదులకు అపొస్తలుడైతే పౌలు అన్యులకు అపొస్తలుడు. ఒకవేళ యూదులు అప్పుడే మెస్సియాను అంగీకరించి ఉంటే ఏమయ్యేది అంటారా? మరి వారు అంగీకరించలేదు గదా. ఊహించవలసిన పనిలేదు. సంగతులు మరుగు చేయటం దేవునికి ఘనత. దేవుని చిత్తానికి సంకల్పానికి తిరుగులేదు. సోదరీ సోదరులారా, అపొస్తలుల కార్యములు 3వ అధ్యాయంలో ఆణిముత్యాల్లాంటి సత్యాలున్నాయి. పేతురు, యోహాను తీరిక లేని పనుల్లో నిమగ్నమైన అపొస్తలులు. వ్యక్తిగతంగా ఎవరితోనూ మాట్లాడ్డానికి వారికి సమయముండదు. అయినా శృంగార ద్వారం దగ్గర కుంటివానితో కొంత సమయం గడిపి అతణ్ణి ప్రభువు వద్దకు నడిపించారు. ప్రభువు నుండి అపొస్తలులు నేర్చుకున్న దినచర్య విధానమిది. మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనం. యేసు పెందలకడనే లేచి ఇంకా చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశానికి వెళ్లి అక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అపొస్తల కార్యములు 3-4 అధ్యాయాలలో యేసు నామ విశిష్టత ఎక్కువగా పేర్కొనబడింది. 3వ అధ్యాయంలో 5 సార్లు, 4వ అధ్యాయంలో 5 సార్లు యేసు నామం ఉచ్చరించబడింది. అన్ని నామములకు పైనామం యేసునామం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో దేవుడు యేసుని హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించాడు. యేసు నామమందు అధికారమున్నది, శక్తి ఉన్నది. యేసు నామం అంటే యేసు మహిమ. పెంతెకొస్తునాడు బలముగా వీచే గాలి వంటి శబ్దము జనసమూహాలను ఆకర్షించింది. గాని ఇక్కడ స్వస్థత పొందిన కుంటివాని సాక్ష్యం అనేకులను ఆకర్షించింది. పేతురు చేసిన ప్రసంగానికి ఫలితంగా
వేల కొలది మంది రక్షించబడ్డారు. వ్యక్తిగతంగా ఒకరికి అర్థవంతంగా సువార్త ప్రకటిస్తే ఆ ఒక్క వ్యక్తి ద్వారా అనేకులు రాగలరు. యోహాను సువార్త 4:28 ఒక్క సమరయ స్త్రీ ఒక సాక్షిగా ఎంత గొప్ప పని చేసిందో చూచారా? ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్లి అన్నది, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన యేసును చూడండి, ఈయన క్రీస్తు కాడా? ఊరివారందరూ బయలుదేరి యేసు వద్దకు వచ్చారు. ఆయన లోక రక్షకుడు అని నమ్మారు. యేసు యొక్క వ్యక్తిగత స్పర్శ అద్భుతం చేస్తుంది. పరివర్తన చెందిన వ్యక్తి ప్రవర్తన అనేకులను ఆకర్షిస్తుంది. పాఠం ముగింపులో అపొస్తల కార్యములు 3:25 మా శ్రోతలకు మరోసారి జ్ఞాపకం చేయగోరుతాము. దేవుని కృపాసంకల్పము ఎంత విస్తృతమో పేతురు పునరుద్ఘాటిస్తూ అన్నాడు, అబ్రహామీయ నిబంధన, నీ సంతానమందు భూలోక వంశములన్నీ ఆశీర్వదించబడతాయి. ఈ నిబంధనకు మనమంతా వారసులం. అబ్రహాము పొందిన ఆశీర్వచనం క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలిగింది. క్రీస్తు మన కోసము శాపమై మనల్ని శాపము నుండి విమోచించి మనకు ఆశీర్వాదమిచ్చాడు. ప్రియశ్రోత, నీవు ఈ యేసుక్రీస్తును నీ వ్యక్తిగత రక్షకుడుగా ఎరుగుదువా? దేవుడు నిన్ను క్రీస్తునందు సమృద్ధిగా దీవించునుగాక. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యకృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక. ఆమేన్.